ఉన్నత చదువు, చక్కటి ఉద్యోగం వదిలేసి తనకు ఇష్టమైన నటన వైపు అడుగులు వేసింది ఆ యువతి. స్నేహితుల సాయంతో యూట్యూబర్స్, రీల్స్ మేకర్స్ని పరిచయం చేసుకుని 3 ఏళ్లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మానవీయ కోణం మొదలు యువతను ఉర్రు తొలగించే రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు, ప్రముఖ నటులతో డాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. పాపులర్ సెలబ్రిటీగా రాణిస్తున్న ధరణి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కరోనా మహమ్మారి లక్షల మందిని బలి తీసుకున్నా కొంతమందిని మాత్రం సెలబ్రిటీలుగా మార్చేసింది. లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా పెట్టిన ఆంక్షలు యువతలోని సృజనాత్మకత నైపుణ్యాలు వెలుగులోకి రావడానికి దారితీసింది. దీంతో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు. అదే తరహాలోనే ఈ యువతి కూడా తన మనసులో ఉన్న నటనను ప్రదర్శించి బెస్ట్ యాక్టర్గా దూసుకుపోతోంది. ఈ యువతి పేరు ధరణి రెడ్డి. అనంతపురం స్వస్థలం. ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించింది. అయితే కరోనా మహమ్మారి రావడంతో వర్క్ ఫ్రం హోం చేసింది. ఇంట్లోనే కొలువు చేస్తూ తనకిష్టమైన నటన గురించి యూట్యూబ్లో తెలుసుకుంటూ సాధన చేసేది. ఆ సమయంలోనే కోవిడ్ గురించి ప్రజలకు వివరిస్తూ షార్ట్స్ లో నటించింది. ఇదే తొలిమెట్టుగా భావించి నటనపై పట్టు సాధించే దిశగా అడుగులు వేసింది కళాకారిణి. షార్ట్స్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ధరణి రెడ్డికి స్నేహితుల ద్వారా ఆర్టిస్ట్ ప్రశ్యతో పాటు మరికొందరు యూట్యూబర్స్ పరిచయమయ్యారు. వారితో కలిసి షార్ట్స్ లో నటించడం, సమాజానికి ఉపయోగపడే రీల్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతలో తాను పనిచేస్తున్న సంస్థ ఆఫీస్కు రావాలని చెప్పడంతో కొలువుకు రాజీనామా చేసి పూర్తి స్థాయిలో నటనలోనే కొనసాగానని చెబుతోంది ఈ యువతి. సో ప్రెషు బేబీ మీరు చూసే ఉంటారు ఆ ఛానల్ని. సో 3 years బ్యాక్ 2022లో ఫస్ట్ తనతో అయితే నేను వీడియోస్లో అయితే స్టార్ట్ చేశానండి. సో దాంట్లో నాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ మా జోడీకి కానివ్వచ్చు, మేము చేసిన వీడియోస్కి మంచిగా గుర్తింపు వచ్చింది. సో అలాగే నేను నా ఓన్ జర్నీని కూడా స్టార్ట్ చేశాను. ఇంకా దీంట్లోకి వచ్చేసాక నాకు కంప్లీట్గా ఇది అండ్ జాబ్ 2 మేనేజ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమైంది. సో మా ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు, ఓకే నీకు యూట్యూబ్ నీకు యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే బెటర్ నీకు జాబ్ రిజైన్ చేసేసి ఇదే కంటిన్యూ చేయన్నారు. సో చాలా హ్యాపీగా, ఇంకా మనకు కావాల్సింది కూడా అదే కదా. సో నేను జాబ్ని రిజైన్ చేసేసి 5 years చేశాను. సో అది రిజైన్ చేసేసి ఇంకా కంప్లీట్గా దీని సైడ్ వచ్చేసానమాట. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అనేది చాలా ఆసక్తి అండి, అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అలా దీంట్లోకి అయితే వచ్చాను. రీల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన ధరణి రెడ్డి తానే సొంతంగా ధరణి వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. దాదాపు 21 లక్షల సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకుంది. నటనపై ఆసక్తి ఉండే ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని కొత్త అంశాలపై రీల్స్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తోంది. 2022లో తన నటనను ప్రారంభించి 3 ఏళ్లలో సుమారు 1500కు పైగా రీల్స్ చేసింది. నటనతో పాటు స్టోరీలు రాయడం, ఎడిటింగ్ చేయడంతో పాటు మిగతా పనులు తానే చూసుకుంటుందని చెబుతున్నారీ కళాకారులు. అక్కకి నేను బ్రదర్ లాగా చేశాను అనమాట ప్రెజెంట్. అలాగే అక్క కూడా నేను చేయడం నచ్చింది. అక్క స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు అంత యాక్టింగ్ అనేది రాదు, కానీ అక్క దగ్గర నుండి కొంచెం చూపించి, అంటే ఈ సీన్కి ఎలా చేయాలి, ఈ సీన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి చెప్పి అక్క బాగా సపోర్ట్ చేసింది. స్క్రిప్ట్ రాయడం అనేది అంటే మామూలు విషయం అయితే కాదు. స్టార్టింగ్ నుంచి ఒక దగ్గర ఒక 30 episodes రాస్తుంది. దాని తర్వాత మళ్ళీ మమ్మల్ని షూట్కి పిలిచి అక్కడంతా గ్యాదర్ చేసుకొని అక్క ఒకటే కంట్రోల్ చేసింది అనమాట. డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కూడా అక్కనే చేస్తుంది. ధరణి చాలా కష్టపడుతుంది, చాలా కంటెంట్ వీడియోలు చేస్తుంది. అంటే షూటింగ్ టైం అంటే టైమే, అంటే ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందంటే ఏ పని చేసినా కూడా ఆమె ఈ టైంలో ఇది చేయాలి, ఇది కావాలంటే ఈ కాస్ట్యూమే చేయాలి. ఎందుకంటే ప్రజల్ని ఎవరిని మనం మభ్యపెట్టే పనులు చేయకూడదు. అమ్మాయి ధరణి మంచి యూట్యూబరు. ఎందుకంటే చిన్న వయసులోనే యూట్యూబ్లో పేరు తెచ్చుకోవడం అనేది చాలా విశేషము. ఎంతోమంది కాంపిటేటివ్ ఉన్నారు, ఎన్నో రకరకాల పిచ్చిగా, అంటే ఒకరిని కామెంట్ చేయాలని కాదు, రకరకాల వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ అమ్మాయి ధరణి మాత్రం చక్కగా ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలు మాత్రమే వీడియోస్, షార్ట్స్ చేస్తూ ఉంటారు. సామాజిక సమస్యలు, హాస్యం, యువత చెడుదారులు పట్ట
పట్టకుండా తీసిన వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో మంచి ఆదరణ వచ్చింది. వీక్షకుల సంఖ్య పెరగడంతో ఛానల్ కూడా ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు లక్షల్లో వ్యూస్ రావడంతో యూట్యూబ్ నుంచి అవార్డులు అందుకుంది ఈ యువతి. రీల్స్, షార్ట్స్ చేస్తూ ప్రతి నెల యూట్యూబ్ నుంచి ₹1,00,000 పైగా పారితోషికం పొందుతోంది ఈ క్రియేటర్. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ సెలబ్రిటీలతో కుకింగ్ షోను నిర్వహిస్తే అందుకు తాను అర్హత సాధించారని చెబుతోంది ఈ యువతి. సినీ హీరోయిన్లు కీర్తి సురేష్, శ్రీలీల, హీరోలు నాని, సాయిధరం తేజ్, సత్యదేవ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి వంటి వారితో చేసిన రీల్స్ ని యూట్యూబ్ లో పంచుకుంది. వాటికి మంచి గుర్తింపు రావడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెబుతోంది ధరణి. యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ అలా నేనంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాక నాకు షోలో కూడా రీసెంట్గా ఒక ఆఫర్ అయితే వచ్చిందండి. అది కొంతమంది చూసే ఉంటారు. ఆహాలో అయితే స్ట్రీమ్ అయింది మనకు, అది ఓటీటీ ప్లాట్ఫామ్లో. సో అది ప్రాజెక్ట్కి సుమా గారు యాంకరింగ్ చేశారు. ఒక 5 జోడీస్తో అయితే ఈ షో అయితే జరిగింది. ఇది ఒక కామెడీ షో. సో ఎలాగో మనం కామెడీ జానర్లోనే ఉన్నామో, అక్కడ ఫేమస్ అయ్యాం కాబట్టి దాని నుండే మనల్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అండ్ నేను ప్రశు గారు ఇద్దరు ఒక జోడీగా వెళ్ళి ఆ షోలో పార్టిసిపేట్ చేశాం. దానికి సంబంధించి కూడా మేము ఫైనల్స్కు వెళ్ళినప్పుడు మాకు ఒక ట్రోఫీ అయితే ఇచ్చారు. దూరం వచ్చాను అంటే వితౌట్ ఎవర్ సపోర్ట్ లేకోకుండా అయితే కాదు. నాకు నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. ఓన్లీ పేరెంట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్కే అండి, నువ్వు వెళ్ళు చెయ్యి, ఓకే నువ్వు మంచిగా చేస్తే చాలు అన్నట్టు ఉన్నారు. బట్ నాకు ఆన్ స్క్రీన్ సపోర్ట్ చేసిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. నా ఫాదర్ క్యారెక్టర్ కానివ్వచ్చు, అండ్ నాకు తమ్ముడుగా చేసిన అబ్బాయి మహి కానివ్వచ్చు, అండ్ మెయిన్లీ నేను ప్రశు గారి గురించి చెప్పాలి. ఇంత దూరం వచ్చాను అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ హిమ్. కుమార్తె సామాజిక మాధ్యమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ధరణి తల్లి రేవతి. ఇప్పటి వరకు 10 లఘు చిత్రాలలో నటించిందని, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీస్తుందని ఆకాంక్షించారు. రామ్ కామ్ అనే చిత్రంలో నటించి వెండితెరపై కనిపించడం మరో మెట్టు ఎక్కడానికి దోహదపడిందని వివరించారు. మా ధరణికి చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి. తర్వాత చదువులో కూడా బాగుండేది. ఫిలింలు తీస్తాను ఇది. తర్వాత ప్రసు బేబీ దాంట్లో ఛాన్స్ వస్తే తర్వాత ప్రసు బేబీ దాంట్లో చేసి ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్లు అయినారు. ప్రసు బేబీ దాంట్లో నుండి అభిమానులు ఎక్కువ అయిపోయినారు మా ధరణికి. చాలా మంది చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ఎప్పుడు ధరణి అక్క అనే వస్తుంటారు, సెల్ఫీలు దిగుతుంటారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు వాళ్ళ నాన్నకు ఇంకా తను జాబ్ చేస్తుంది. నాకు జాబ్ వద్దమ్మా, నేను దీంట్లోనే పోతానని చెప్తే సరే అని చెప్పినాం నేను వాళ్ళ నాన్న. అందుకని దాంట్లోనే చేసుకుంటుంది. సినిమాల్లో మరిన్ని మంచి పాత్రల్లో కథానాయికగా అవకాశం వస్తే తప్పకుండా తన ప్రతిభను నిరూపించుకుంటానని చెబుతోంది ధరణి.